రాజమండ్రి అనగానే మనకు ముందుగా గుర్తుకొచ్చేది గోదావరి నది. ఈ నది ఒడ్డున కైలాసభూమి పక్కనే శ్రీ మహాకాళేశ్వర ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయానికి మరో ఉజ్జయిని అని కూడా పేరండి. మొట్టమొదటిది మధ్యప్రదేశ్లో ఉన్న మహాకాళేశ్వరం ఉజ్జయిని ఆలయము. ఇది రెండవది రాజమండ్రిలో ఉంది. ఈ ఆలయానికి మరో ఉజ్జయిని అనే పేరు ఎలా వచ్చిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్యామశ్రీ క్రియేషన్స్. ఈ ఆలయం ఆర్కిటెక్చర్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. 4 వైపులా 4 గోపురాలు, 4 మండపాలు చతురస్రాకారంలో నిర్మించారు. ఈ ఆలయాన్ని పట్టపగల వెంకట్రావు గారు నిర్మించారు. కాటికాపరిగా పిలువబడే ఈయన రాజమండ్రిలో 2 శ్మశాన వాటికల్ని కైలాస భూములుగా తీర్చిదిద్దారు. ఇక్కడ అందరూ అభిషేకం చేసుకునే విధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా కొలువై ఉన్నారు. శనీశ్వర ఆలయం అండి ఇది. ఇక్కడ శనీశ్వరుడు శివలింగం ఆకారంలో మనకు దర్శనమిస్తారు. ఈ ఆలయం ఆర్కిటెక్చర్ ఎక్కడా లేని విధంగా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రతి అణువు చూడవలసిందే. ఎంట్రన్స్లోనే పెద్ద శివుని బొమ్మ, ఇటు అటు శివలింగాలు దర్శనమిస్తాయి. ఈ ఆలయం ప్రత్యేకత ఏంటంటే ప్రతిరోజు 4:30 నుంచి 5:30 వరకు శివలింగానికి భస్మాభిషేకం నిర్వహిస్తారు. ఎక్కడా లేని విధంగా ఇక్కడ జరుగుతుంది. ఎర్లీ మార్నింగ్ ఈ టెంపుల్ వ్యూ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. మాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. మేము అనుకోకుండా ఈ టెంపుల్కి రావడం, స్వామివారిని దర్శించుకోవడం. ఇప్పుడు మనం చూడబోయేది ప్రదక్షిణ మండపము. ఈ మండపంలో దాదాపుగా 64 ఉప ఆలయాలు ఉంటాయి. ముందుగా వినాయకుడు, అలాగే కుమారస్వామి, అయ్యప్ప స్వామి, ఇలాగే శివుని యొక్క రూపాలు ఇవన్నీ కూడా మనం దర్శించుకోవచ్చు. శివ పరివారము, శివుని యొక్క అవతారాలు ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూడొచ్చండి. అంతేకాకుండా జ్యోతిర్లింగాలు, స్ఫటికలింగాలు, శ్రీచక్రము ఇవన్నీ కూడా చూడొచ్చు. అసలు ఈ ఆలయం గురించి చెప్పాలంటే పట్టపగల వెంకట్రావు గారి గురించి చెప్పాలండి. ఆయన ఒక కష్టజీవి, చాలా కష్టపడి పైకి వచ్చారు. తన సొంతూరైన రాజమండ్రిలో వచ్చి సెటిల్ అవ్వాలని అనుకున్నారు. ఇక్కడికి వచ్చి చూస్తే ఇక్కడ శ్మశాన వాటికలు చాలా ఘోరంగా కనిపించాయంట. అప్పటి నుంచి ఆయన ఎలాగైనా ఈ శ్మశానాలని మార్చాలని వాటిని కైలాస భూములుగా తీర్చిదిద్దారు. ఇక్కడ అన్ని దేవుళ్ళ విగ్రహాలు పాలరాయితో చెక్కబడి ఉన్నాయి చూడండి. 12 జ్యోతిర్లింగాలు మనం ఎక్కడో వెళ్ళి చూడవలసిన లేదండి. 12 కూడా ఇక్కడే ఒకే చోట ప్రతిష్ఠ చేశారు. నేనైతే చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసుకున్నాను. కాటికాపరిగా పేరున్న పట్టపగల వెంకట్రావు గారు తర్వాత ఒకసారి మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని దగ్గర ఒక మార్వాడి వివాహానికని వెళ్ళారంటండి. అక్కడ వెళ్ళి ఉజ్జయిని మహంకాళేశ్వర టెంపుల్ని దర్శించుకున్నారు. ఆ ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయంలో ప్రతిరోజు కాశీ నుంచి తెచ్చిన చితాభస్మంతో భస్మాభిషేకం నిర్వహిస్తారు. ఆ భస్మాభిషేకాన్ని చూసినప్పటి నుంచి పట్టపగల వెంకట్రావు గారు మన రాజమండ్రిలో కూడా అదేవిధంగా మహాకాళేశ్వర ఆలయాన్ని నిర్మించాలని సంకల్పించుకున్నారు. ఆయన సంకల్పించుకున్న విధంగానే ఈ ఆలయాన్ని అయితే చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. ఇక్కడ చూడండి, ఈ ఉప ఆలయాల్లో ప్రతి విగ్రహం పాలరాతితో చెక్కబడింది. ఈ కనిపిస్తున్న గర్భాలయ గోపురము 109 అడుగుల ఎత్తులో ఉంది. ఈ గర్భాలయంలో శివలింగం ప్రతిష్ఠ చేశారు. అలాగే 4 రాజగోపురాలు 75 అడుగుల ఎత్తులో ఉంటాయి. అలాగే 4 మహామండపాలు 50 అడుగుల ఎత్తులో ఉంటాయి. అదేవిధంగా 4 ధ్వజస్తంభాలు, 4 నందీశ్వర్లు కూడా ప్రతిష్ఠ చేశారు. ఈ ఆలయం ఆర్కిటెక్చర్ మొత్తం శ్రీనివాసరావు గారి చేత చెక్కబడింది. చాలా అద్భుతంగా చెక్కారు కదండి. తప్పకుండా చూడవలసిన ఆలయాల్లో ఇదొకటి. ఇప్పటి వరకు మనం 4 వైపులా ఉన్న ఉపాలయాల్లో 2 వైపులు మాత్రమే చూసామండి. ఇంకో 2 వైపులు ఉన్నాయి చూడండి, ప్రాకారాలు కనిపిస్తున్నాయి. ఇందులో కూడా దేవుని విగ్రహాలు కొలువై ఉన్నాయి. ఇవన్నీ దర్శించుకున్నాక మధ్యలో మనకి శివలింగం కనిపిస్తుందండి. ఈ శివలింగాల ఎదురుగుండా మహాకాళేశ్వరుడు పాలరాయితో చెక్కబడి ఉంటారు. ఈ ఆలయాన్ని స్పాన్సర్ చేసిన వాళ్ళ పేర్లు కూడా, ఈ విగ్రహాన్ని స్పాన్సర్ చేసిన వాళ్ళ పేర్లు ఇక్కడ ఉంటాయి. ఈ ఆలయం మొత్తం 2 ఎకరాల భూమిలో నిర్మించారటండి. పెద్ద పెద్ద గోపురాల మధ్యలో చూడండి ఎంత అందంగా ఉందో ఆర్కిటెక్చర్. మధ్యప్రదేశ్లో ఉన్న ఉజ్జయిని తర్వాత ఇక్కడే శవాన్ని కాల్చిన చితాభస్మంతో శివలింగానికి భస్మాభిషేకాన్ని నిర్వహిస్తారు. ఆ చితాభస్మాన్ని కూడా ముందు రోజే తెచ్చి శుభ్రం చేసి పవిత్రంగా పూజలు చేసి తర్వాత స్వామివారికి అభిషేకిస్తారు. పట్టపగల రామారావు గారికి ఈ ఆలోచన రావడం, ఇక్కడ ఈ ఆలయాన్ని నిర్మించడం అన్నది చాలా గ్రేట్ అండి. ఇక్కడ చూడండి, మనం ఇంకా 2 ప్రాకారాలు చూడలేదు కదా. ఈ 2 ప్రాకారాల్లో లక్ష్మీదేవులు, అష్టలక్ష్మిలు కొలువై ఉన్నారు. అలాగే రామ పరివారము, విష్ణుమూర్తి పరివారము, అలాగే బ్రహ్మదేవుడు వీళ్ళందరూ కూడా దర్శనమిస్తారండి. ఇక్కడ 3 దేవతలందరూ ఒకే చోట ఉన్నట్టుగా అనిపిస్తుంది. అంత అద్భుతంగా చెక్కారు ఈ ఆలయాన్ని.
ఇవన్నీ చూసుకొని మేము గర్భాలయంలోకి అడుగుపెట్టామండి. ఈ గర్భాలయంలో అడుగుపెట్టగానే 4 వైపులా 4 ధ్వజస్తంభాలు దర్శనమిస్తాయి చూడండి. బంగారపు పూతతో ఎంత అందంగా ఉన్నాయో. ధ్వజస్తంభం ఎదురుగుండా ఒక పెద్ద త్రిశూలము, నందీశ్వరుడు, గంట చాలా అంటే చాలా అద్భుతంగా అనిపించిందండి. ఈ గర్భగుడి చుట్టూ కూడా బంగారు పూత పూసి ఉంటుంది. గర్భగుడికి 4 వైపులా 4 ద్వారాలు ఉంటాయండి. 4 నందీశ్వరులు, 4 ధ్వజస్తంభాలు, ఇలాగ 4 త్రిశూలాలు కూడా ఉంటాయి. మనం ఎటేపు నుంచైనా వెళ్ళి దర్శించుకోవచ్చు. అంతేకాకుండా మనము అభిషేకం కూడా మన చేతులతో మనం చేసుకోవచ్చు. ఇది నవగ్రహాలయం చూడండి. నవగ్రహాలయం చుట్టూ కూడా ప్రదక్షిణలు చేసుకున్నాము. తర్వాత గర్భగుడిలోని మన రాజమండ్రిలో ప్రఖ్యాతిగాంచిన టెంపుల్స్ నమూనాలన్నీ ఉన్నాయి చూడండి. ఇవన్నీ కూడా చాలా చక్కగా క్లుప్తపరిచారు. రాజమండ్రిలో చూడవలసిన ఆలయాలు, వాటి యొక్క విశిష్టత ఇక్కడ రాసి ఉంది. ఈ ఆలయంలో శివలింగానికి ప్రత్యేకంగా లక్షవారం వెండి కళ్ళు, వెండి తడుగుతో అలంకరిస్తారంటండి. అంతేకాకుండా ప్రతిరోజు భస్మాభిషేకం నిర్వహిస్తారు. ఈ భస్మాభిషేకం అయ్యాక ఆ భస్మంతో శివుని యొక్క రూపాన్ని కానీ అంశాలను కానీ శివలింగం పైన చిత్రీకరిస్తారు. ఇంతటి ప్రత్యేకత ఉందండి ఈ ఆలయానికి. ఈ ఆలయం కనుక మీరు చూడకపోతే తప్పకుండా దర్శించుకోండి. నా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.